తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పోయినప్పుడు మంచిగానే ఉన్నాయి. 10 ట్రాక్టర్ల వడ్ల 5 ఎకరాల భూమి నాయన. నేను మంచిగానే దాని కింద నేర్పిన 18 వచ్చింది. మార్చరు జనం పెట్టుకోరట్టి ఇంకొకటి రావాలి నేర్పమంటే నేర్పిరని. వాళ్ళు చచ్చిపోయి 4 రోజులన్నా కాలే. నేనేం చేయరు. ఎకరాల 30,000 పెట్టుడే 40,000 పెడతాను. మాకల్లా ఏం మిగులుతలేదు. ప్రస్తుతం మనం ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఒక మహిళా రైతు మాత్రం ఒక పండించిన పంట మొత్తం నీటి పాలు కావడంతో కూడా కన్నీరు మున్నీరుగానైతే విలపిస్తుంది. ఒక ఇంట్లో వ్యక్తి ఎవరైతే మరణిస్తారో అంతకంటే ఎక్కువ కూడా ఆమె ఒక తీవ్ర ఆవేదనకైతే గురవుతూ కూడా ఏడుస్తుంది. అసలు ఏమైందమ్మా? అసలు మీరు నిన్న పోసిపోయినప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? వాంచాను. నిన్న పోసిపోయినప్పుడు మంచిగానే ఉన్నాయి. 10 ట్రాక్టర్ల వడ్ల 5 ఎకరాల భూమి నాయన. నేను మంచిగానే దాని కింద నేర్పిన 18 వచ్చింది. మార్చరు జనం పెట్టుకోరట్టి ఇంకొకటి రావాలి నేర్పమంటే నేర్పిరని. మార్చరు. నేను వచ్చి 1-2 నెలలు అవుతుంది. అది మార్చరు అత్తలేదు. నీ మార్చరు 18 వస్తుంది. జనం పెట్టుకోరు. మాళ్ళు చచ్చిపోయి 4 రోజులన్నా కాలే. నేనేం చేయన్నా? ఓ అయ్యా, ఎకరాల 30,000 పెట్టుడే 40,000 పెడతాను. మాకల్లా ఏం మిగులుతలేదు నాయన. ఏమేమున్నా ఏం లాభం లేదు. దేవుడా మాకు పుట్టాడు. బాకి నెల దాటింది. 18 వచ్చింది. పట్టినావు. ఇక కొద్దిగా నేర్పు అన్నారు. ఇక నేర్పి ఇంటికి పోయినావు నాయన. ఇక నేనేమి చెయ్యాలి? నేను భూమిలో బతికిన వేస్ట్. తీవ్ర ఆవేదనకైతే గురవుతున్న పరిస్థితి ఉందంటే నిన్న పోసిపోయినప్పుడు బాగా ఉంది. అకాల వర్షం కారణంగా కూడా మొత్తం కూడా మా వడ్లు ఉన్నటువంటి పండించిన పంట మొత్తం కూడా నీటి పాలు అవడంతో కూడా ఒక మహిళా రైతు మాత్రం ఒక తీవ్ర ఆవేదనకు మాత్రం గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఆమె ఒక రోజులను మాత్రం ఇక్కడ మిన్నంటాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. పోయినప్పుడు మంచిగానే ఉన్నాయి. 10 ట్రాక్టర్ల వడ్ల 5 ఎకరాల భూమి నాయన. నేను మంచిగానే దాని కింద నేర్పిన 18 వచ్చింది. మార్చరు జనం పెట్టుకోరట్టి ఇంకొకటి రావాలి నేర్పమంటే నేర్పిరని. వాళ్ళు చచ్చిపోయి 4 రోజులన్నా కాలే. నేనేం చేయరు. ఎకరాల 30,000 పెట్టుడే 40,000 పెడతాను. మాకల్లా ఏం మిగులుతలేదు.